హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే, వన్ డే ఇన్ మై ఆఫీస్ చూపిస్తాను. నేనైతే ఇవాళ ఆఫీస్‌కెళ్ళిపోతున్నాను. సో, అదే ఇప్పుడు ఆ రోజు క్యాబ్ బుక్ చేయడం మర్చిపోయాను. అందుకనే ఆటోలో ఎళ్ళిపోతున్నాను. మనము ఆఫీస్‌కి కానీ, కాలేజ్‌కి కానీ, స్కూలుకి కానీ త్వరగా వెళ్ళిన చరిత్ర అయితే లేదనమాట. ఎప్పుడు లాస్ట్ మొమెంట్‌లోనే బయలుదేరుతాను నేను. అలాగే ఆఫీస్‌కి కూడా అంతే. లాస్ట్ 10థ్ మొమెంట్‌లోనే బయలుదేరుతాను. బస్‌లో వెళ్ళేంత టైం ఉండదు. అందుకని ఇలా ఆటోలో వచ్చేసాను నేను. నాలా ఎంతమందున్నారు మీలో కామెంట్ చేయడం మర్చిపోకండి. లాస్ట్ మొమెంట్‌లో స్టార్ట్ చేసి హడావిడి పడిపోవడము అలాంటి వాళ్ళలో నేను కూడా అంతే. ఇప్పుడైతే ఆఫీస్‌కొచ్చేసాను. క్యాబ్‌లో స్టార్ట్ అవ్వాలి అంటే చాలా ముందరగా స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మధ్యలో చాలా మందిని పికప్ చేసుకోవాలి. సో, అందుకని టైం అయితే చాలా పడుతుంది. సో, ముందుగానే రెడీ అవ్వాలి. అంత త్వరగా నేను రెడీ అవ్వలేను. అందుకని నేను మాక్సిమం క్యాబ్ అయితే అవాయిడ్ చేస్తాను ఆఫీస్‌కెళ్ళేటప్పుడు. డ్రాప్‌లో మాత్రమే ఆఫీస్ క్యాబ్ తీసుకుంటాననమాట. సో, అలా నాకు కొంచెము టైమ్ సేవ్ అవుతుంది. లేకపోతే ఆ క్యాబ్ టైమ్‌కి నేనైతే రెడీ అవ్వలేను. చాలా లేట్ అనమాట నేను. ఆ పని, ఈ పని అనే తిరుక్కుంటూ ఉంటాను. ఇప్పుడైతే ఆఫీస్ దగ్గరికొచ్చేసాం కాబట్టి ఇంకా హడావిడిగా వెళ్ళిపోతున్నాను. అప్పటికే మా టీమ్ మెంబర్స్ అంతా వచ్చేసారు. ఇంకా యాక్సెస్ ఉందో లేదో అనుకున్నాను. చాలా రోజుల తర్వాత ఆఫీస్‌కెళ్ళాను. సో, ఎట్లాగో యాక్సెస్ అయితే ఉంది. ఇంకా ఆఫీస్‌కొచ్చేసి కొంతసేపు అలా వర్క్ చేసేసి ఇప్పుడైతే లంచ్ చేయడానికి వెళ్ళాలి మేము. అలా వర్క్ చేస్తామో లేదో లంచ్ టైమ్ అయిపోతుంది ఆఫీస్‌కొచ్చిన ప్రతిసారి. ఎందుకంటే ట్రావెలింగ్‌కే అర్ధం టైం వేస్ట్ అయిపోతుంది బెంగుళూరులో అయితే. సో, ఇప్పుడైతే లంచ్‌కొచ్చేసాము. ఇక్కడైతే ఫుల్ జాతర అయిపోయింది. ఆ రోజు ఓణం స్పెషల్ అన్నమాట. సో, అందరూ ఇక్కడే ఉన్నారు. చూడండి క్యూ ఎలా ఉందో. చాలా సేపు తర్వాత మన ఫుడ్ అయితే మనకొచ్చింది. ఆ రోజు ఢిల్లీ బిర్యానీ ఫేమస్ అంట ఓణం స్పెషల్‌గా. సో, అదైతే తీసుకొనేసాను. ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి. ఫస్ట్ టైమ్ కెఫెటేరియాలో అయితే నేను నాన్ వెజ్ తీసుకుంటున్నాను. కెఫెటేరియా అయితే అంతంత మాత్రమే. మరీ చెప్పుకోదగినట్టు ఉండదు ఫుడ్. సో, ఏదో వన్ టైమ్ అయితే తినొచ్చు గానీ, డైలీ తినాలి అంటే అస్సలు మనకి వల్ల అవ్వదనమాట. సో, అలా ఒక్కసారి టేస్ట్ చేద్దాం నాన్ వెజ్ అని చెప్పి ఈసారైతే నాన్ వెజ్ తీసుకున్నాను. ఇంకా అందరం ఒక్కొక్కరే చూసారు కదా క్యూ. అందరూ తెచ్చుకునేసరికి టైం అయితే పడుతుంది. అలా కూర్చొని తినేసి ఇంకా వెళ్ళిపోతామనమాట. నెక్స్ట్ వర్కింగ్. ఇప్పుడే యాక్చువల్ వర్క్ చేసేది మేము. ఆఫ్టర్ లంచ్ అయితే కొంతసేపు గట్టిగా కూర్చొనైతే వర్క్ చేస్తాము. ఆఫీస్‌కెళ్తే అస్సలు టైం ఎలా ఎళ్తుందనే అర్థం గాదు. ఎందుకంటే ఆ పని, ఈ పని అలా బ్రేక్, ఇలా బ్రేక్ అని తీసుకుంటూనే ఉంటాము. అదే ఇంట్లో అనుకోండి ఎంత సేపు వర్క్ చేసినా గూడా వర్కే అయిపోవట్లేదు అనిపిస్తూ ఉంటుంది. నాకేనా ఇట్లా మీకు కూడా అనిపిస్తుందా అన్నది కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. సో, ఇప్పుడైతే అలా వర్క్ చేసి బ్రేక్‌ఔట్ ఏరియాకైతే వచ్చాను. ఆ రోజు వాటర్ బాటిల్ ఎత్తుకొని ఎళ్ళడం మర్చిపోయాను. చెప్పాను గదా! చాలా హడావిడిగా రెడీ అయ్యాను అని. వాటర్ బాటిల్ అయితే తీసుకొని ఎళ్ళలేదు. పొద్దుకు 10 సార్లు అటు ఇటు తిరుక్కుంటూ వాటర్ అయితే తాగుకుంటూ ఉన్నాననమాట. ఈ బ్రేకౌట్ ఏరియాలో నాకు వాటర్ తాగడం తప్ప ఇంకేం పనుండదు. ఎందుకంటే మనకి కాఫీలు, టీలు పడవు కాబట్టి ఆ కాఫీ మెషిన్ ఉన్నా కూడా ఇప్పటిదాకా నేను దాన్ని టచ్ కూడా చేయలేదనమాట. సో, అలా ఉంటుందనమాట. కాఫీ ఇంకా పాలైతే దొరకవు. సో, అందుకని కింద కెఫెటేరియాకే వెళ్లి తాగాలి నేనేదైనా ఈవినింగ్ తాగాలి అంటే. సో, అలా ఇంకా నేను ఆ బ్రేకౌట్ ఏరియాలో అయితే పెద్దగా పనుండదు మనకి. చాలా రోజుల తర్వాత ఆఫీస్‌కెళ్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఒక ఈవెంట్ ఉంది. ఇంకా టీమ్ డిన్నర్ కూడా ఉంది. అందుకనే టీమ్ మొత్తం వెళ్ళామనమాట. ముందు కంటిన్యూయస్‌గా 3 డేస్ అయితే ఆఫీస్‌కెళ్ళేవాళ్ళము. ఈ మధ్య కొంచెము లీనియన్స్ అయిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క చోటున్నాము. సో, అందుకనే వెళ్ళట్లేదు. మళ్ళీ చూడాలి మా టీమ్ వాళ్ళు ఎప్పుడు స్ట్రిక్ట్‌గా చెప్తారో అప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇప్పుడంతా మళ్ళీ స్ట్రిక్ట్ చేసేస్తున్నారు కాబట్టి, సో, ఖచ్చితంగా వెళ్ళాల్సొస్తుంది త్వరలో మళ్ళీ. ఈవినింగ్ అయిపోయింది అప్పటికే. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా టీమ్ అంతా బయటకొచ్చాము. ఇక్కడ ప్రతిసారి ఒక కెఫెటేరియాకైతే వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు ఇంకో కెఫెటేరియా ట్రై చేద్దాము అని చెప్పి ఆహ్, ఇంకో బ్లాక్‌కైతే వచ్చామనమాట. ఇక్కడ కెఫెటేరియా అయితే చాలా యూనిక్‌గా ఉంది. మా కెఫెటేరియాలో ఎలాగంటే చాలా మంది జనమే కనిపిస్తారు. ఇక్కడ జనం కాదు. అన్ని యాక్టివిటీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో, అలా ఇంకా వెళ్తే అన్నీ ట్రై చేద్దాం అని చెప్పి వెళ్ళాము. ఈ చాక్లేట్ పేరేంటి అనేది కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. చిన్నప్పుడు ఈ చాక్లేట్స్ చాలా ఇష్టమనమాట నాకు. సో, అదెవరికైనా తెలిసుంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. అవన్నీ దొరుకుతాయన్నమాట. చిన్నప్పుడు తినినవన్నీ ఇక్కడ గుర్తొస్తూ ఉన్నాయి. సో, ఇలా కొంసేపు టైమ్ స్పెండ్ చేశాము. ఇక్కడ ఈ గేమ్ కూడా ఆడడం అని ట్రై చేద్దాము. ఫస్ట్ టైమ్ నేను ఆడాను. కానీ నా కొలీగ్ అయితే నేర్పించాడు. సో, అలా ఆడేసాననమాట. అది కూడా ట్రై చేద్దాము అని చెప్పి. ఇంకేం పనుంటుంది చెప్పండి? బ్రేక్ అంటే బ్రేకే ఆఫీస్‌లో. కానీ ఇంట్లో అయితే బ్రేక్ తీసుకుంటే ఇంకొక పనుంటుంది. కానీ ఆఫీస్‌కి, ఇంటికి అదే డిఫరెన్స్ అనమాట. సో, అలా కొంసేపు రిలాక్స్ అయ్యి అలా వెళ్ళామనమాట. అక్కడి నుంచి వచ్చేసరికి ఇంకా లాగౌట్ టైమ్ కూడా అయిపోయింది. 7:00 అయిపోయింది. మేమైతే వెళ్ళిపోతున్నాము. వర్క్ చేసే స్పేస్‌లో అయితే నేను వీడియో తీయలేదు. అందుకనే మీకు వెంటనే అనిపిస్తూ ఉంటుంది. అక్కడంతా వీడియో అలౌ లేదు. ఎక్కడైతే అలౌ ఉందో అక్కడ మాత్రం తీశాననమాట. చెప్పా కదా! ఆల్రెడీ టీమ్ డిన్నర్ ఉంది అని. సో, ఇప్పుడైతే అక్కడికెళ్ళిపోతున్నాము.
మా టీమ్‌లో నేను ఒక్కదాన్నే అమ్మాయన్నమాట. సో, అందుకని నాకు అనుకూలంగా ఉండాలి అని చెప్పి మా ఇల్లు ఎటు ఎళ్తుందో ఆన్ ది వే అక్కడే పెట్టుకున్నారన్నమాట. సో, అలా మేము మార్తల్లి సైడే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు అక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఆల్రెడీ బుక్ చేశారు టేబుల్. ఇంకా అలా వెళ్ళిపోతున్నాము. అక్కడెళ్ళాక కలుసుకుందాము. ఏంటో టీమ్ డిన్నర్ అంటారు కానీ, ఒక్కతే అమ్మాయి ఉంటే అస్సలు టైమ్ పాస్ అవ్వదు. చాలా బోరింగ్‌గా ఉంటుంది. కానీ ఏం చేయలేమనమాట. ఇంకా టీమ్ కొలాబరేషన్ అంటే అందరూ కలిసి ఎళ్ళాల్సిందే. ఇంకేం ఆప్షన్ ఉండదు. ఐటీ లైఫ్ అంటేనే ఇలా ఉంటుంది. దానికి అడ్జస్ట్ అయితేనే మనం ఐటీలోకి రావాలి. సో, అలా మేము ఇక్కడ బుక్ చేసిన రెస్టారెంట్ అయితే బిగ్ బాద్‌షా అనమాట. సో, ఈసారైతే ఇక్కడికొచ్చేసాము. ఎలా ఉంటుందో చూడాలి. ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది మీకు షేర్ చేసుకుంటాను. ఇంకా ఏమేమి ఉంటాయి ఇక్కడ అన్నది కూడా షేర్ చేసుకుంటాను మీకు. నేనైతే ఇప్పటిదాకా చాలా తక్కువ డిన్నర్స్‌కైతే వెళ్ళాను. మాకు జనరల్లీ టీమ్ డిన్నరే ఉంటుందనమాట. సో, అందుకని చాలా తక్కువ వెళ్ళాను. ఎందుకంటే ఒక్కదాన్నే ఉంటాను. బోర్ కొడుతుంది అని పెద్దగా అయితే ఇంట్రెస్ట్ చూపియను. సో, ఎలాగో అలాగా ఈసారైతే వచ్చేసాననమాట. ఎందుకంటే ఆన్ ది వే మా ఇంటికి ఆన్ ది వే పెట్టారు కాబట్టి అలా వచ్చేసాను. ఇక్కడ వచ్చేసరికి చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ లైఫ్‌లో ఉన్న వాళ్ళైతే తెలిసుంటుంది. సో, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. వెజ్, నాన్ వెజ్, సాలడ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఏది లేదు అనేకి లేదు. అన్నీ ఉంటాయి. మనకి తినడానికి ఓపిక ఉండాలి అంతే. సో, అలా అన్నీ ఒకసారి మీకైతే చూపించేస్తానిక్కడ. అన్నీ అలా ఒక రౌండ్ లుక్కేసుకున్నాక ఏమేమి కావాలి అనైతే నేను పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ స్టార్టర్స్ అంతా టేబుల్‌కి సర్వ్ చేశారనమాట. సో, స్టార్టర్స్ అయితే అయిపోయింది వెజ్, నాన్ వెజ్‌లో. ఇది జస్ట్ మెయిన్ కోర్స్. సో, అలా దాంట్లో ఏమేమి అవసరమో అవి పెట్టుకున్నాను. అసలు నేను ఫుడ్ దగ్గరికే వెళ్ళలేదు. ఈ సలాడ్స్ దగ్గరే ఉన్నాననమాట. నాకు అప్పటికే స్టార్టర్స్ తినేసరికి ఫుల్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. రికమెండెడ్. ఎవరైనా వెళ్ళాలి అంటే బిగ్ బాద్‌షా అయితే నేను రికమెండ్ చేస్తాను. మార్తల్లిలో ఉంటుంది. చాలా అంటే చాలా బావుంది. ఇప్పటిదాకా మేము వెళ్ళిన రెస్టారెంట్స్‌లో అయితే ఇది చాలా బెస్ట్ అనిపించింది. చాలా టేస్టీగా అయితే ఉంది ఫుడ్. అందరికీ రికమెండ్ చేస్తాను నేను. సో, అంతే అన్నమాట. నేను స్టార్టర్స్ తిన్నాక ఇది మాత్రం పెట్టుకున్నాను. ఫుడ్డే తినలేదు నాకు. అసలు రైస్ తినబుద్దే అవ్వలేదు. ఇంకా అలా పెట్టుకునేసరికి మా టీమ్ వాళ్ళు నవ్వుతున్నారు. "ఇంత మాత్రానికొచ్చావా నువ్వు" అని. లేదు లేదు నేను టీమ్‌తో టైమ్ స్పెండ్ చేయడానికొచ్చాను అంతే నేను అని చెప్తూ ఉన్నాను. ఇదే అన్నమాట రెస్టారెంట్. అన్ని రకాల ఎంజాయ్‌మెంట్స్ అయితే ఉంటాయి. టైమ్ స్పెండ్ చేయడానికే వస్తాం కాబట్టి అన్ని రకాలుగాను టైమ్ స్పెండ్ చేయొచ్చు. అక్కడ మ్యూజిక్ కూడా ఉంటుంది. డాన్స్ చేయాలి అంటే కూడా చేసుకోవచ్చు. సో, అలా మేమైతే ఎంజాయ్ చేసాము కొంతసేపు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటివి తప్పదు. ఎందుకంటే ఇలా రిలీఫ్ చేసుకుంటూ ఉంటేనే మనకి మన వర్క్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఒకే మొనోటనస్‌గా చేస్తూ ఉంటే అంతగా మనకి అనిపియదనమాట. సో, ఇప్పుడైతే నేను డిన్నర్ చేసేసాను. డిన్నర్ చేసేసాక నేను అరౌండ్ 10:00 అట్లా నేను ఎళ్ళిపోతాననమాట ఎప్పుడు. ఎందుకంటే చాలా నైట్ వరకు ఉండను. ఆహ్, కుమార్ కూడా రావాలి కదా! ట్రాఫిక్‌లో అంతా మళ్ళీ కష్టమవుతుంది అని చెప్పి నేను 10:00 దాకానే ఉంటాను ఎప్పుడు అయినా అంతే నేను డిన్నర్‌కెళ్ళినప్పుడు. సో, అలా నేను కుమార్‌ని పిలిస్తే కుమార్ వచ్చాడు ఇంకా పికప్ చేసుకోవడానికి. అలా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇదన్నమాట నా ఆఫీస్ డే ఎలా ఉంది అన్నది మీకు షేర్ చేసుకున్నాను.
సో మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ ఎప్పుడో నైట్ అవుతుంది ఇంటికి చేరుకోవడానికి. డిన్నర్ లేకపోయినా కూడా నైటే అవుతుందనమాట. మా ఇంటి నుండి ఆఫీస్ అంత దూరం ఉంది. ట్రాఫిక్ అంతా దాటుకొని ఇంటికెళ్ళేసరికి అంత టైం అవుతూ ఉంటుంది. దానికి తెలీదా? కుమార్ బాగేపల్లిలో ఇంతసేపుకి ఎంత టైము 10:08 ఇంతసేపటికి ఒక మానవుడు కూడా కనిపించడు కదా బయట. అంగాళ్ళని ఫుల్ క్లోజ్. ఏం సుబ్బమ్మ అంతా అడ్డం వస్తున్నారు కార్లకి. సుబ్బమ్మ పక్కకు పోమ్మ కాదు కదా. అసలు ప్రపంచం అంతా బాగేపల్లిలో ఉండే వాళ్ళంతా ఇవాళ హాఫ్ కొంతమంది నిద్రైపోయి ఉంటారు, కొంతమంది భోజనం చేసి రెస్ట్ తీసుకుంటా అంటారు. ఇప్పుడు మాకు డే స్టార్ట్ అవుతా అన్నట్లుంటుంది. ఇంటికి పోయి అన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ వంట వండుకొని తిని మళ్ళీ అంతా క్లీన్ చేసుకొని నెక్స్ట్ డే ప్రిపేర్ చేసుకొని పనుకుంటారు జనాలు. ఇట్లుంటుంది బెంగళూరు లైఫే ఇంత కష్టం ఉంటే ఇంకా ఫారిన్ లైఫ్ ఇంకెంత కష్టం ఉంటుంది. అందంగా కనిపించేది కానీ అసలైన నిజం అక్కడ ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. సో చూసారు కదా వన్ డే అట్ ఆఫీస్ ఎలా ఉన్నింది. మీ అందరికీ నచ్చిందా? నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కటి వీడియో అయితే తీయడానికి అవకాశం ఉండదు అనమాట ఆఫీస్ లోపల. సో అందుకనే ప్రతి ఒక్కటి వీడియో అయితే నేను తీయలేదు. ఎక్కడ దాకా అవకాశం ఉంటుందో అక్కడ మాత్రమే తీసాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మీ అందరికీ కావాలి అంటే కమెంట్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తో మీ అందరితో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్.